షాకిర్ అలీ గారు, హెడ్ క్వార్టర్ సెక్రటరీ కరుణాకర్ రెడ్డి గారు, మన పత్రికా ఎడిటర్ ప్రసాద్ గారు, సబ్ ఎడిటర్ శంకర్ గారు, వేదికపైన ఇతర పెద్దలు, 33 జిల్లాల నుంచి వచ్చిన ఎస్టీయు అధ్యక్ష కార్యదర్శులు, ఆఫీస్ బేరర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎస్టీయు చరిత్ర మాకు కూడా కొంత అవగాహన ఉంది. సదానంద గౌడ్ గారు కూడా మీకు వివరణ చేశారు. ఈ ఎస్టీయు వ్యవస్థాపకులు కామ్రేడ్ మగ్దుమ్ మైనుద్దీన్. కామ్రేడ్ మగ్దుమ్ మైనుద్దీన్ ఎస్టీయు వ్యవస్థాపకులు మొట్టమొదటి. కామ్రేడ్ మగ్దుమ్ మైనుద్దీన్ గారు తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటానికి పిలిపించిన రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుమ్ మైనుద్దీన్, వీళ్ళు ముగ్గురు తెలంగాణ నిజాం పాలన నుంచి విముక్తి కావాలని సాయుధ పోరాటానికి పిలిపివ్వడం అనేది జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. ఆనాడు వాళ్ళకు అవకాశం ఉన్నది. ఈ నైజాం ప్రాంతానికి మీరు స్వతంత్రంగా కూడా ఉండవచ్చు, మీరు ఉండదలుచుకుంటే. ఇట్లా భారతదేశంలో చాలా సంవత్సరాలకు ఆ అవకాశం కలిగించారు. అందరూ కూడా భారతదేశంలో విలీనం అయినప్పటికీ ఈ నైజాం ప్రాంతం విలీనం కావడానికి ఆయన నిరాకరించినాడు. ఇక నిరాకరిస్తే అప్పుడు ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్, అట్లాగే ఆంధ్ర మహాసభ, ఈ ముగ్గురికి సంబంధించిన నాయకులు రావి నారాయణ రెడ్డి, మగ్దుమ్ మైనుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి సాయుధ పోరాటానికి పిలిపించి మరి వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం నిర్వహిస్తే దాదాపుగా మరి 10,000 గ్రామాలు విముక్తి అయిపోయి ఒక 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు వచ్చారు. ఆనాడు గ్రామాల్లో ఉన్న పెత్తందారులంతా నైజాం నవాబుకి వచ్చి మీరు భారతదేశంలో విలీనం కాకపోతే ఇది మొత్తం కమ్యూనిస్టుల వశం అయిపోతుంది, తెలంగాణ ప్రాంతం ఉంది, నైజాం ప్రాంతం. అందువల్ల మీరు బేషరతుగా భారతదేశంలో విలీనం కావాలని వాళ్ళందరూ వచ్చి మొరపెట్టుకుంటే అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు, నిజాం ప్రతినిధి వెళ్ళి మేము విలీనం అవుతాం మీ బ్యాట్ అంటే ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ను హైదరాబాద్కు పంపాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వస్తున్నాడు, మీరు అక్కడ లొంగిపోండి నిజాం నవాబ్ అని. ఇప్పుడు చరిత్రను వక్రీకరిస్తున్నారు. మీరంతా మేధావులు, విద్యావంతులు కాబట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి తెలంగాణను స్వాధీనం చేసుకున్నట్టుగా ఇవాళ బీజేపీ, సర్దార్ వల్లభాయ్ పటేల్కు బీజేపీకి ఏం సంబంధం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి హోంమంత్రి. అయితే ఆ సర్దార్ వల్లభాయ్ పటేలే వాస్తవంగా జవహర్లాల్ నెహ్రూతో చర్చ జరిగినాయి. ఆయన ప్రతినిధిగా ఇక్కడికి వచ్చినాడు. మరి లొంగిపోయినప్పుడు ఏమిటి, ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చేటట్టుగా, రాజభరణం ఇచ్చినట్టుగా, బతుకున్న తన ఆస్తు కాపాడుకునేటట్టుగా, నిజాం ఆస్తులని నిజాం వారసులకే ఉండేటట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకొని నిజాం అక్కడ లొంగిపోవడం అనేది జరిగింది. వాళ్ళ కమ్యూనిస్టులు ఆ పోరాటం చేయకపోతే అది జరిగేది కాదు. అయితే కమ్యూనిస్టులు కూడా నాడు కొంత తప్పు చేసినారు. అంటే లొంగిపోయి విలీనమైన తర్వాత మేము విరమించుకోవాల్సిన అవసరం ఉండే. అయితే వీళ్ళు కాస్త ఇది కమ్యూనిస్ట్ రాజ్యం కావాలనే ఆలోచనతో సాయుధ పోరాటం కొనసాగించారు. అది రాజకీయ అంశం, అది లేదు, అది అంత మీకు అవసరం లేదు. కానీ ఇక తెలంగాణలో భారతదేశంలో విలీనం కావడానికి ప్రధానమైన అంశం ఆ సాయుధ పోరాటం చేయడం వల్ల వాళ్ళు వీళ్ళు ఈ సాయుధులను ఎదుర్కోలేక అందులో విలీనం కావడానికి అంగీకరించినారు. షరతులతో భారతదేశంలో విలీనమైనారు. అందువల్ల మేమేం చెప్తామంటే సాయుధ పోరాటం వల్లనే ఇప్పుడు మీ ఎస్టీయు వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో కామ్రేడ్ మగ్దుమ్ మైనుద్దీన్, అయితే దానికి చాలా మంది తర్వాత మరి ముస్లిం వర్గ పోరాటం అని, ఆ పోరాటం, ఈ పోరాటం, అసలు కమ్యూనిస్ట్ సాయుధ పోరాటంలో చాలా మంది ముస్లింలు ఉన్నారు. సాయుధ పోరాటానికి పిలిపించిన ముస్లిం మగ్దుమ్ మైనుద్దీన్. ఇది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ తెలంగాణ విముక్తి కోసం చేసిన పోరాటం. అన్ని వర్గాల ప్రజలు అందులో పాల్గొనడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నష్టపోయినారు, చనిపోయినారు వేలాది మంది. కానీ తెలంగాణ విముక్తి జరిగింది. అది మా కొంత తప్పిదాల వల్ల కొంత నష్టం జరిగినా అది చేయడం వల్ల తెలంగాణ భారతదేశంలో విలీనమైందనే ఒక అచంచలమైన ఆ విశ్వాసంతో, సంతృప్తితో ఇవాళ అందులో పాత్రదారులుగా మేము నేటికి చెప్పుకోవడం అనేది జరుగుతాం.